రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లోని అతిపెద్ద రాష్ట్రము, భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రమైనటువంటి, మొత్తం పాకిస్తాన్లో 46% భూభాగం ఉన్నటువంటి బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వేరుపడబోతోందా, ఒక స్వతంత్ర దేశంగా అవతరించబోతోందా? బలూచ్ జెండా ప్రపంచ వినువీధుల్లో ఒక స్వతంత్ర దేశపు పతాకంగా రెపరెపలాడబోతోందా? బలూచిస్తాన్లో పరిస్థితిని చూస్తే అలాగే అనిపిస్తోంది. బలూచిస్తాన్కి వెళ్ళి వచ్చినటువంటి పాకిస్తాన్ మంత్రులు బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వపు కంట్రోల్ లేదు, మన సైన్యము కదిలేటటువంటి పరిస్థితి లేదు, అక్కడ మన రాజ్యం నడవడం లేదు, మన ప్రభుత్వం పనిచేయటం లేదు, అక్కడ మన అధికారం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, బలూచిస్తాన్లో పాకిస్తానీ సైనికులు కానీ, సైనిక అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, మంత్రులు కానీ, ఆఖరికి ప్రధానమంత్రి కానీ బలూచిస్తాన్కి వెళితే మిలిటరీ కాన్వాయ్ లేకుండా ప్రయాణించలేని పరిస్థితి. అది పగలు మాత్రమే, రాత్రి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి బలూచిస్తాన్కి వెళ్ళి దాదాపు దశాబ్దం కావస్తుంది. ఒక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి బలూచిస్తాన్కి వెళ్ళలేదు. ఇప్పుడు తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆపరేషన్ బామ్ అని నిర్వహించింది. ఆపరేషన్ బామ్ అంటే ఆపరేషన్ తొలి వేకువ కిరణాలు అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఈ తొలి వేకువ కిరణాలు అంటే మా స్వతంత్రము రావడం యొక్క మొట్టమొదటి సూచన ఇది అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది. జూలై 9 నుంచి జూలై 11 మధ్యలో, అంటే కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో 81 స్థానాలపైన బలూచులు పాకిస్తానీ సైన్యం పైన, పాకిస్తానీ గూఢచారి విభాగాలపైన, పాకిస్తానీ బార్డర్ ఫోర్సెస్ పైన, బలూచిస్తాన్లోని స్పెషల్ లెవీస్ అనేటటువంటి పోలీస్ ఫోర్స్ ఉంది దానిపైన, టెలిఫోన్ అండ్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లపైన, అదేవిధంగా ఐఎస్ఐ కార్యాలయాలపైన, ప్రభుత్వ కార్యాలయాలపైన, మిలిటరీ ఇన్స్టలేషన్స్ పైన ఇష్టారాజ్యంగా దాడి చేశారు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేసేశారు. పాకిస్తానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ పనిచేయని పరిస్థితి తీసుకొచ్చారు. దాదాపు 81 దాడులు చేశారు కేవలము 3 రోజుల్లో. బహుశా ఎల్టీటీఈ కూడా ఈ రకమైనటువంటి దాడులు చేయలేదు. ఒకేసారి 3 రోజుల్లో 81 చోట్ల దాడి చేశారు. దీనిలో 50 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు, మరొక 50 మంది గాయపడ్డారు. వీళ్ళలో పాకిస్తానీ మిలిటరీ ఉన్నారు, అదేవిధంగా పాకిస్తానీ ఫ్రాంటియర్ కోర్ అంటే సరిహద్దు సైన్యం ఉంది. వీళ్ళు కాకుండా 9 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని, గూఢచారుల్ని బహిరంగంగా ఉరితీయటం జరిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని బహిరంగంగా ఉరితీయడం జరిగింది. ఈ దాడుల్లో ముఖ్యంగా ఈ ఉరితీయడం అనేది ముసాఖేల్ ప్రాంతంలో ఇది జరిగింది. బహిరంగంగా వాళ్ళను ఉరితీయడము, దానిని లక్షలాది మంది, వేలాది మంది బలూచ్ ప్రజలు దాన్ని చప్పట్లు కొడుతూ స్వాగతిస్తూ ఈ ఉరితీతని స్వాగతించడం జరిగింది. అంటే బలూచ్ ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో పాకిస్తాన్ పట్ల అర్థమవుతుంది. ఆ తర్వాత 30 డైరెక్ట్ అటాక్స్ చేశారు. ఒక 4 అటాక్స్ యాంబుషెస్ అంటే చుట్టుముట్టి మాటు వేసి దాడి చేయటం జరిగింది. దీంతోపాటు 25 వాహనాలు, ఇందులో గ్యాస్ ట్యాంకర్స్ ఉన్నాయి, మిలిటరీ కాన్వాయ్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, వీటన్నిటిని ధ్వంసం చేయటం జరిగింది. 7 మొబైల్ టవర్స్ని ధ్వంసం చేశారు. అంటే బలూచిస్తాన్లో పాకిస్తాన్ యొక్క నెట్వర్క్ పనిచేయకుండా ధ్వంసం చేయటం జరిగింది. దీంతోపాటు ఒక 5 సర్వేలెన్స్ డ్రోన్స్, నిఘా వేసేందుకు పాకిస్తానీ ఆర్మీ ప్రయోగించినటువంటి డ్రోన్స్ ద్వారా ఎక్కడేం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే ఆ డ్రోన్స్ని కూడా కూల్చేశారు. ఒక ప్రభుత్వ బస్సుని, ఒక బ్యాంకుని కూడా పూర్తిగా విధ్వంసం చేశారు, బ్యాంకును లూటీ చేశారు. ఇదంతా కూడాను కేవలం 3 రోజుల్లో జరిగింది. 3 రోజుల్లో 81 దాడులు పిన్ పాయింటెడ్గా టార్గెటెడ్గా జరిగిన 22 ప్లేసెస్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెక్ పోస్టులు పెట్టింది. అక్కడికి పాకిస్తానీ సైన్యం కానీ, ప్రభుత్వ అధికారి కానీ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి వీలు లేకుండా పూర్తిగా స్వతంత్ర జోన్లుగా డిక్లేర్ చేశారు. ఈ 22 చెక్ పాయింట్స్
మకారున్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నాయి, రక్సాన్లో ఉన్నాయి, సరావాన్లో ఉన్నాయి, ఝలావాన్లో ఉన్నాయి, కోహె సులేమాన్. ఇది పంజాబ్కి చాలా దగ్గరగా ఉండేటటువంటి బలూచిస్తాన్ ప్రాంతము. బేలా పాకిస్తాన్కి సంబంధించిన పెద్ద మిలిటరీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. కచ్చి, ఈ రకంగా ఇతరేతర అనేక ప్రాంతాల్లో చెక్ పోస్టులను పెట్టడం జరిగింది. బలూచిస్తాన్ ఏదో ఒక రోజు పూర్తి స్వాతంత్రాన్ని ప్రకటించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అంటే పూర్తిగా ఇంకా పాకిస్తాన్ అక్కడి నుంచి ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చేటటువంటి పరిస్థితి త్వరలో వస్తుందా అన్నది ఈ ఆపరేషన్ బాంబ్ ఆ సందేహాన్ని ప్రజల్లో బలోపేతం చేసింది. బలూచ్ వీరులు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలని, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ని, అమెరికాని, ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలను తక్షణము మమ్మల్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించండి అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని కూడాను స్వతంత్ర దేశంగా గుర్తించమని పిలుపునిచ్చారు. అంటే మరిన్ని విజయాలు సాధించి పూర్తి ఆధిపత్యం సాధించిన తరువాత ప్రపంచ సముదాయము బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి బలూచిస్తాన్ స్వతంత్రమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ముఖం మీద మరణశాసనం చాలా స్పష్టంగా, దాని నుదుటి మీద రాసినటువంటి మరణశాసనం పాకిస్తాన్గా ఉండబోదన్నటువంటి మరణశాసనం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి. జై భారత్.